హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మోడల్ స్లీవ్స్ అయితే ఈరోజు అయితే స్టిచ్ చేయబోతున్నాము. దీనికోసం అయితే ఫ్యాబ్రిక్ తీసుకోండి. హ్యాండ్ పొడవు వచ్చేసి 6.5 ఇంచులు, వెడల్పు వచ్చేసి 7.5 ఇంచులు, 1 ఇంచు ఖర్చుల కోసం ఎక్స్ట్రా వచ్చేసి ఒక 1.5 ఇంచు తీసుకోవాలి. దీనికి కుచ్చు పెడతామండి, దానికోసం ఎక్స్ట్రా తీసుకుంటున్నాము. 6 ఇంచులు హ్యాండ్ లూజు, 1 ఇంచు ఖర్చు కోసం 2 ఇంచులు వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఈ విధంగా మధ్యలోకి చిన్న కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కట్ పెట్టుకున్న దగ్గర కట్ వైపు ఇటువైపు 2 ఇంచులు మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ దగ్గర కూడా 2 ఇంచులు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న 2 ఇంచుల దగ్గర చిన్నగా కుచ్చు పెట్టుకోవాలి. చిన్న కడ్డీ లాంటిది కానీ లేదంటే సూది కానీ తీసుకొని ఈ విధంగా చిన్నగా, ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కుచ్చు పెట్టుకోండి. ఈ విధంగా హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఇదే విధంగా కుచ్చు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత కింద బోర్డర్ ఉంటే ఓకేనండి. బోర్డర్ లేకపోతే కనుక బ్లౌజ్లో ఎటు మనకి సిల్వర్ కలర్ ఉంది కాబట్టి నేను సిల్వర్ కలర్ వేస్తున్నాను. లైనింగు సిల్వర్ కలర్ ఫ్యాబ్రిక్ 2.5 ఇంచులు తీసుకోండి. ఈ విధంగా 2 ఇంచులైనా తీసుకోవచ్చు అండి, అది మన చాయిస్. లైనింగ్ తీసుకుని ఇలా దాని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి అటాచ్ చేసుకోవాలి. అటు సైడు ఇటు సైడు అటాచ్ చేసుకున్న తర్వాత దీన్ని సూది కానీ పిన్నీస్ కానీ తీసుకుని దీన్ని తిరగేసుకోవాలి. ఇట్లా లోపల నుంచి పిన్నీస్ లాగేస్తే మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది బయటికి. అందుకని ఇలా తిరిగేసుకుంటే మనకి బోర్డర్ అనేది మంచిగా కనిపిస్తుంది, పీసులు ఏమి రాకుండా. ఇప్పుడు దీన్ని సాఫ్ట్గా చేసుకొని మంచిగా అటు సైడ్ ఇటు సైడ్ కుట్టు వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో పట్టీ కూడా రెడీ చేసుకోవాలండి బోర్డర్ కోసం. ఇది ఎట్లా తీసుకోవాలంటే పొడవు వచ్చేసి అంటే హ్యాండ్ లూజుకి ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఉంది కదా, హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 6.5, మళ్ళీ ఒక 1 ఇంచు ఎక్స్ట్రా, మళ్ళీ దానికి ఇంకో 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఈ పట్టీ వచ్చేసి ఇంకో 1 ఇంచ్ కానీ 2 ఇంచ్ కానీ ఎక్స్ట్రా తీసేసుకోండి. ఇట్లా 2 పట్టీలు రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుని ఇట్లా అంచులు అనేవి లోపలికి మడిచేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. దీన్ని హ్యాండ్కి ఎలా అటాచ్ చేయాలో చూసేద్దాము. ఫస్ట్ ఇది మంచి వైపు కదా, ఇలా పెట్టుకున్నాం కదా, దీన్ని ఇలా ఈ కొన మనకి హ్యాండ్ కట్ పెట్టుకున్నాం కదా, ఆ కట్ దగ్గరికి రావాలి. ఆ కొన ఓకే, ఆ కొనని అలా పట్టుకొని ఈ విధంగా ఫస్ట్ ఇటు సైడ్ అనేది అటాచ్ చేయండి. ఒక్క సైడ్ అటాచ్ చేయండి. ఇక్కడ సూది దింపేసుకొని హ్యాండ్తో ఇలా పక్కకు జరుపుకుంటూ క్లాత్ని ఇటు సైడ్ కూడా అటాచ్ చేసుకోవాలి.
ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పైన ఒక కుట్టు వేయాలి. బోర్డర్ అటాచ్ చేసాం కదా, దానికి మంచిగా ఫినిషింగ్ కోసం ఒక కుట్టు వేయండి పైన. అంతేనండి, మనకి హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. బ్యూటిఫుల్ ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్స్ మోడల్ అండి ఇది. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మోడల్ వేసుకుంటే ఎలా ఉంటుందో కూడా నేను మీకు పిక్ యాడ్ చేస్తానండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది చూసేయండి.